ఇంత చర్చ జరుగుతున్న సమయంలో వాళ్ళ విద్యార్థులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీగా మీరు కావచ్చు అంతా కూడా ఆ భూముల్ని కాపాడుకునే ప్రయత్నం జరుగుతుంటే నిన్నటి నుంచే ప్రభుత్వ అనుకూల మీడియాలో కోర్స్ ఆంధ్రజ్యోతి పత్రికలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ఎక్కువ భూములు ఉన్నాయి అని ఒక కథనం రావడం, తర్వాత ఇవాళ కూడా ఒక 500 ఎకరాలు చాలు అనేది, అంటే ఇన్ని చాలు ఇక ఆ భూమిని మిగతా భూమిని ప్రభుత్వం ఏమైనా చేసుకోవచ్చు అన్నటువంటి ఒక మెసేజ్ పంపే ప్రయత్నం ప్రభుత్వ అనుకూల మీడియా నుంచి జరుగుతున్నటువంటి మూర్ఖులండి. ఎవడు మాట్లాడినా అది మూర్ఖులే. అది ఒకవేళ ఆంధ్రజ్యోతి మాట్లాడినా లేకపోతే ఇంకెవరు 500 ఎకరాలు చాలొద్దా, 400 ఎకరాలు చాలొద్దా అనేటువంటి ఒక చర్చ చేయడం తప్పు. ఎందుకంటే ప్రపంచంలో వందల వేల ఎకరాల భూములు ఉన్నటువంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలు అనేకం ఉన్నాయి. మన భారతదేశంలోనే అనేక యూనివర్సిటీలకు 3,000, 4,000 ఎకరాల భూములు ఉన్నటువంటి ఒక విశ్వవిద్యాలయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఉస్మానియా ఉంది ఫర్ ఎగ్జాంపుల్, దానికి ఇప్పుడు దాదాపు 1,600, 1,800 ఎకరాలు భూమి ఉంది. మేము 1986లో మేము చదువుకుంటప్పుడు ఆర్ట్స్ కాలేజ్ జనరల్ సెక్రటరీ. దాన్ని ఆ రోజు మొత్తం అంతా ఎంక్రోచ్ చేయబడుతుంటే 2,500, 3,000 ఎకరాలు ఆ రోజు నిజాం ఇస్తే మేము ఉద్యమించిన నాటికి అది కేవలం 1,800 ఎకరాలే మిగిలిపోయింది. చుట్టంతా ఇక డీడీ కాలనీ, ఆ వెనక స్ట్రీట్ నెంబర్ 8, ఆ ఇండ్లన్నీ కూడా దాదాపు మీకు విద్యానగరు ఇదంతా కూడా మీకు దాదాపు ఉస్మానియా భూములు. మేము కొట్లాడి అప్పుడు సేవ్ ఓయి ల్యాండ్స్ అని చెప్పని మొత్తం కాంపౌండ్ కట్టించినాం. అట్లా నేను చెప్పొచ్చేది ఏంటి అని అంటే, బుద్ధి లేని వాళ్ళు మాత్రమే విశ్వవిద్యాలయానికి భూములు ఉండొద్దు అని అంటారు. భూములు ఇవాల్టి కోసం కాదు, విశ్వవిద్యాలయం ఇవాల్టి కోసం కాదు, రేపు మీ పిల్లల 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 ఒక 100 ఏళ్ళు, 200 ఏళ్ళు, 300 ఏళ్ల వరకు కూడా, ఒక 500 ఏళ్ల వరకు బతికుండే విశ్వవిద్యాలయం దానికి భవిష్యత్తులో అవసరమైనటువంటి ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి ల్యాండ్ అనేటువంటిది, ల్యాండ్ కెనాట్ గ్రో, టైం పెరగవచ్చు కానీ ల్యాండ్ పెరగదు. నెంబర్ 1. ఇవాళ 5,000 మంది విద్యార్థులు ఉన్నారు. దెర్ ఇస్ అ ప్లాన్ ఫర్ ద యూనివర్సిటీ దట్ దే వాంట్ టు ఇంక్రీజ్ ద ఎంటైర్ యూనివర్సిటీ స్టూడెంట్ స్ట్రెంత్ బై 25,000. ఒకవేళ 25,000 స్ట్రెంత్ ఒకవేళ పెరగాల అనే ఒక పరిస్థితి ఏర్పడినట్టయితే భూమి ఎక్కడి నుంచి రావాలా? తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, ఒక్క క్షణం రేవంత్ రెడ్డే కరెక్ట్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆ 400 ఎకరాలు ఏదైతే భూమి అంటుండో అది ప్రభుత్వ భూమే అనుకుందాం. ఒక 30 సెకండ్ విచ్ ఇస్ అగైన్స్ ద స్పిరిట్ ఆఫ్ ది హైకోర్టు ఆర్డర్. నేను మాట్లాడుతున్నది అజంప్షన్ కూడా హైకోర్టు ఆర్డర్కు వ్యతిరేకంగా చెప్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి అన్నట్టుగా ప్రభుత్వ భూమే అనుకుందాం. చెట్లను నరుకుతాను. రేవంత్ రెడ్డి ఇంట్లో చాలా చెట్లు ఉన్నాయి. నేను పోయిన 1-2 సార్లు పోతే ఇంట్లో మంచి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. నరకగలుగుతాడు. ఆ చెట్టుని ఇష్టం వచ్చినట్టు గొడ్డలు తీసుకుపోయి నరికితే జిహెచ్ఎంసీ వాడు వచ్చి ఇమీడియట్గా ఆయనకు ఫైన్ వేయాలా. నిన్న అనుకుంటా హరీష్ రావు గారు చెప్పినారు, ప్రెస్ మీట్లో కూడా చెప్పినారు, విచ్ ఇస్ ద ఫ్యాక్ట్. మనం కనుక గూగుల్లో కొడితే తెలుస్తుంది. హూ ఇస్ ద ఐఏఎస్ ఆఫీసర్ హూ హస్ బీన్ ఇంప్రిజన్డ్ ఫర్ కటింగ్ ఎ ట్రీ అని చెప్పనంటే, జార్ఖండ్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ను 10 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించిండ్రు. చెట్లు కొట్టి 4-5 చెట్లు కొట్టినటువంటి ఒక పాపానికి. నువ్వు ఒక సామాన్య పౌరుడు చెట్టు కొట్టాలంటే స్థానిక సంస్థల పర్మిషన్ కావాలా, ఓల్టా చట్టం ఉంటుంది, వైల్డ్ లైఫ్ యాక్ట్స్ ఉంటాయి. వీటన్నిటి పరిధులను దాటి చెట్టు నరకొద్దు ఒక సామాన్యుడు అన్నప్పుడు, రేవంత్ రెడ్డి 400 ఎకరాలకు సంబంధించినటువంటి ఒక అడవిని ఎట్లా నరుకుతాడు?